వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కాబట్టి మన దేశంలో చదువుకోవాలంటే వైద్య కళాశాలలు పెరగాలి, సీట్లు పెరగాలి అని ప్రభుత్వ రంగంలో చెప్తా ఉంటే వీళ్ళు మాత్రం అమ్మేసుకోమన్నట్టుగా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అందువల్ల ఇవాళ జరుగుతున్నటువంటి ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అనేకమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. వైద్య కళాశాలలో వచ్చేవారి కేవలం అయితే ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం ఒక రికమెండ్ చేసింది, పీపీపీ విధానంతో ఎవరైనా మెడికల్ కళాశాల పెడితే మరి పన్ను రాయితీ ఇవ్వండి అని చెప్పారు తప్ప ఏకంగా ఉన్న కళాశాలను అమ్మేసేయమని మాత్రం చెప్పలేదు. ప్రభుత్వ కళాశాలలు మరిన్నిగా రావాలి, మరిన్ని సీట్లు పెరగాలి, వైద్య అవసరాలను తీర్చడం కోసం మరిన్ని డాక్టర్స్ మన రాష్ట్రంలో మన దేశంలో ఉద్భవించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తే ఇది కేవలం స్థాయి సంఘం ఆటోమేటిక్గా వీళ్ళందరినీ కూడా బలపరిచింది. చంద్రబాబు నాయుడు గారి పీపీ విధానం అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, దాన్ని బలపరిచింది అని తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమాలకి దిగజారిపోతున్నారు. నేను ఒకటే మనం చేస్తున్నా, ఇవాళ 1,000 సంతకాలని మేము మొదలెడితే 1,000 కన్నా ఎక్కువైపోయాయి. ప్రజల్లో విపరీతమైన స్పందన ఉన్నది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు తప్పు అని గళమెత్తుతున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కమిషన్ల కోసం ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయాలనే ఉద్దేశంతో వైద్య రంగాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రభుత్వాల నుంచి ప్రైవేట్ పరానికి దారాదత్తం చేయాలనేటువంటి నిర్ణయాన్ని పునరాలోచించుకోకపోయినట్లయితే మీకు తగిన శాస్తి చెప్పే విధంగా ప్రజలు సిద్ధమవుతున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని, అలా చేయకపోతే మీకు చాలా ప్రమాదం అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను. అన్ని చోట్ల అద్భుతంగా జరిగింది. వాళ్ళ చాలా 18 మాసాల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత పెరిగిందనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గమనించలేకపోతే వారి కర్మ తప్ప. ఇప్పటికైనా ప్రజా ఉద్యమాల ఒత్తిడికి మీరు లొంగి సరైన మార్గాన్ని ఎంచుకొని ప్రైవేటు రంగానికి కట్టబెట్టాలని ప్రభుత్వ వైద్య కళాశాలను మీరు తీసుకునేటటువంటి నిర్ణయాన్ని వెనక్కు రావాలని, రాకపోతే దీనికి తగిన మూల్యం మీరు చెల్లించక తప్పదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. ఏంటండి అంటే అసెంబ్లీకి తీసుకొచ్చి 1,000 సంతకాలు ఇవ్వాలా? ఇజ్ ఏ గవర్నమెంట్ గవర్నర్, ఇజ్ ఏ గవర్నమెంట్ హెడ్, ఆయనకి సబ్మిట్ చేస్తున్నాం. అసెంబ్లీకి వచ్చిన ఏదైతే మేము రావట్లేదో దానికి వస్తే బాగుండదంటే నువ్వు పునరాలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. ఆలోచించుకుంటే మంచిది, ఆలోచించుకోకపోతే చైతన్యవంతమైన ప్రజలు ఖచ్చితంగా నీ గుణపాఠం చెప్తారనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అది మీ కర్మేక. ఇంత ప్రజా వ్యతిరేకత వచ్చినా కూడా మీ నిర్ణయాలు మార్చుకోము, మేము మా నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాము, మేము తప్పే చేస్తామంటే చేసుకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని గమనించలేకపోతే ఇబ్బంది పడతారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం అని చెప్పదలుచుకున్నాను.